నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు. రేషనలైజ్ చేయకు. సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్, అభౌతికమైనటువంటి తన ప్రత్యక్షత, అభౌతికమైనటువంటి తన ప్రమేయం నీ జీవితంలో ఈరోజు ఇప్పుడు అవకాశం ఉంది నీకు. జస్ట్ ఆయన్ని ఆహ్వానించు. ఆవాహయామి అను. వస్తాడు. ఆ రోజు ఒకరోజు నేను ప్రభువుని తెలుసుకోకముందు ఒకడిని, నా స్నేహితుడే, నాతో కలిసి తిరిగినోడే, మా అన్న మీద కత్తి విసిరేశాడు అని చెప్పి వాడిని కొట్టి చంపేశా. మర్డర్ చంపేసి పొదల్లో పడేసి వెళ్ళిపోయా. వాడు చావాలా, నేను బతికా. లేకపోతే నేను జైల్లో ఉండేవాడిని. కడప సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. వాడు బతికాడు. మా అక్క నాకు కాంప్రమైజ్ చేసింది వాడితో. ఆ రోజు ఒక సన్నని మెల్లని స్వరం, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోను, నువ్వు వెళ్ళిపోయి వేరే ఊర్లో వెళ్ళు అన్నాడు. నాకు ఎవరో తెలీదు, నేను ఎందుకు వింటున్నానో తెలీదు. బస్టాండ్కి వెళ్ళాను. బస్టాండ్కి వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ తిరుపతి అన్న టికెట్ కొనుక్కోకుండా హైదరాబాద్ను కొనుక్కున్నాను. ఎందుకు కొనుక్కున్నాను నాకు తెలియదు. హైదరాబాద్లో ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు. హైదరాబాద్ వెళ్ళిపోయా. పొద్దున్నే లేచి దిగితే బస్సు ఆగింది, డీలక్స్ బస్సు. ఆ రోజుల్లో డీలక్స్ బస్సులు ఉండేవి. దిగా, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఒక ప్రాంతానికి ఆయనే నన్ను నడిపించాడు. భయంకరమైన గంజాయి, భయంకరమైన దాన్ని ఏమంటారు, మత్తులో ఉండేవాడిని ఎప్పుడంతే. అలాంటి వాడిని నన్ను పట్టుకుని ప్రభు మార్చాడు. నా జీవితాన్ని మార్చేశాడు. నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు కంపరం, నన్ను చూస్తే మా ఇంట్లో వాళ్ళకు దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి జుగుప్స. ఎట్లా పుట్లేవరో నా కడుపు నువ్వు అనుకునే మా అమ్మ కనీసం ఈరోజు సిగ్గుపడదు నన్ను చూసి. ఎందుకో తెలుసా? యువర్ కింగ్ లివ్స్ టుడే. నీ రాజు ఈరోజు బతుకున్నాడు, మాట్లాడాడు. సన్నని స్వరం. నీకు వినిపిస్తుందా? ఆ స్వరం నీకు వినిపిస్తుందా? నాతో మాట్లాడాడు ఒకరోజు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నువ్వు ఈ ప్రపంచానికి, ఈ లోకమునకు వెలుగు అన్నాడు. నేను వెలుగేంటి, నా దగ్గర ఎప్పుడు వెలుగుంటుంది అన్నాను నేను. బట్ దట్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చేశాడు. కూర్చున్నావు నువ్వు, జేమ్స్ అన్న పిలిచాడని వచ్చావు. జేమ్స్ అన్న అంటే అభిమానం, పర్వాలేదు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ రాజు తెలుసా నీకు? ఈ రాజుతో పరిచయం ఉందా? ఈ రాజు స్వరం విన్నావా? ఈ రాజు నడిపిస్తూ ఉంటే నడిచావా? నీకు ఆయనతో అనుబంధం ఉందా? నీకు ఆయనతో పరిచయం ఉందా? నీ కుటుంబంలో ఈ రాజు రాజా, లేకపోతే మత ప్రాతిపదికన ఒక పక్క గుడి కట్టి అని కూర్చోబెట్టించావా గుమ్మంలో? థింక్ అబౌట్ ఇట్. యువర్ కింగ్ ఈజ్ రియల్ కింగ్. నీ రాజు సామాన్యమైన రాజు కాదు. సనాతనంగా ఉన్నటువంటి ధర్మంలో స్త్రీల గురించినటువంటి మాట స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంది. అంటే రాజ్యంలో స్త్రీకి ఉన్నటువంటి పాత్ర ఇది. మహాభారతం, నీ రాజు చాలా డిఫరెంట్. ఇంకా ఏమన్నాడు? అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మ. అమ్మా నా టైం రాలేదు కదా, ఎందుకు, సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా. రే ఏంట్రా 12 ఏళ్ళ వయసు, ఎక్కడికి వెళ్ళిపోయావురా? మేమంతా తిరిగి మేము నీకోసం. అమ్మా నేను మా నాయన పనే చేస్తున్నా కదా. జ్ఞానుల ఎదుట నిలబడి తల్లిదండ్రులకు ఇచ్చేటటువంటి గౌరవం, స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు. సువార్త ఏంటా సువార్త? పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు, ఎంత మనోహరములు. ఎవరు వాళ్ళు? సలోమే. ఎవరు వాళ్ళు? మగ్దలేనే మరియా. ఎవరు వాళ్ళు? మరియా, యునియా, దోర్కా. ఎవరు వాళ్ళు? ప్రిస్కా. అంతా స్త్రీలే. యువర్ గాడ్, యువర్ కింగ్, హీ ఆనర్స్ యూ మై సిస్టర్. నువ్వంటే ఆయనకు అంత గౌరవం. నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది.
నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది, నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది, నీ తీర్పు చెల్లదు అంది. కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు, నేను లేచాను, నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పి పంపించాడు. దట్ ఈజ్ యువర్ కింగ్. అర్థమవుతుందా? ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు. దాట్ ఈజ్ యువర్ కింగ్. కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది, మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే, యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్. నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు. లుక్ ఎట్ యువర్ నేను దాన్ని ఏమంటారు, మొన్న ఇలా దిగుతోంది ఫ్లైట్ దిగుతుంటే చూశాను పైనుంచి కిందికి, షికాగో పెద్ద నగరం, మా నాయన షికాగో. అర్థమవుతుందా మీకు? యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాను, డాలస్కి వచ్చాను, డాలస్ చూసి మా నాయన డాలస్ ఇది. అర్థమవుతుందా మీకు? బండి తోలుకుంటూ వస్తూ ఉంటే రాజమండ్రి, మా నాయన రాజమండ్రి ఇది. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్.